ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ టికెట్ ఫినాల్లో ఒకళ్ళు గెలుస్తూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. బలవంతులు ఓడిపోతున్నారు, ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. మరి టికెట్ ఫినాలే వలన ఏమైనా ఓటింగ్లో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బయటికి వెళ్తారు అనుకున్న వాళ్ళు టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? మీ సపోర్ట్ ఎవరికి, మీ ఓటింగ్ ఎవరికి అనేది చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే బెల్ ప్రెస్ చేస్తే మనం అప్లోడ్ చేయగల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేస్తే ఇంకా వీడియో నలుగురు రీచ్ అవుద్ది. ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం బాటంలో ఉన్న రీతు సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు, డబుల్ అయితే రీతు సుమన్ వెళ్ళిపోతారని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు గేమ్లో నిన్న తనుజ గెలిచి సుమన్ శెట్టిని ఎంచుకుంది. ఎందుకు? పక్కనున్న ఇమ్మానుయేల్తో ఆడితే టఫ్ కాబట్టి సుమన్ శెట్టితో ఆడితే ఈజీగా గెలవచ్చు అన్నట్టు సుమన్ శెట్టిని ఎంచుకుంది. కానీ గేమ్ టఫ్ గేమ్ అయ్యేటప్పటికి చాలా పోరాడి ఓడిపోయింది. సుమన్ శెట్టి గెలిచాడు. ఇదే సుమన్ శెట్టి గెలవడం వల్ల 3 బ్లాక్స్ తనుజ సంబంధించిన 2 బ్లాక్స్ కూడా సుమన్ శెట్టి దగ్గర 3 సుమన్ శెట్టి దగ్గర ఉన్నాయి. ఇమ్మానుయేల్ దగ్గర 3 బ్లాక్స్ ఉన్నాయి. గెలిస్తే మాత్రం ఒకవేళ అందరినీ ఓడించి గెలిస్తే సుమన్ శెట్టి టికెట్ ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు 13, 14 వారాలు కూడా ఫుల్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఇమ్యూనిటీ వచ్చిందంటే టాప్ 5కి వెళ్ళి కూర్చుంటాడు. సుమన్ శెట్టి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, టాప్ 5లో ఉంటాడు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్తారు అనుకుంటారు? రీతు వెళ్ళిపోతుంది. రీతు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ శెట్టి గెలిచి టికెట్ ఫినాల్కి వెళ్తే ఫస్ట్ గెలిస్తే మాత్రం, లేదంటే సుమన్ శెట్టే బయటకు వెళ్తాడు. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారా, సేఫ్ జోన్లో ఎవరున్నారు అని అంటే ఫస్ట్ పొజిషన్లో తనుజానే ఉంది. నిన్న డెమాన్తో గేమ్ ఆడటంలో కానీ నిన్న డెమాన్ వాళ్ళని కన్సిడర్ చేసి కొంచెం మెంటలీగా డిస్టర్బ్ చేయటం కానీ గేమ్లో, ఎందుకంటే బలవంతుడితో ఆడేటప్పుడు బలవంతుడిని ఎలా కొట్టాలనేది మెంటలీగా డిస్టర్బ్ చేసేసింది. డిస్టర్బ్ చేయటం వల్ల ఫిజికల్ అనటం వల్ల అప్పుడు కంటున్నాడు, పట్టుకుంటే ఏమవుద్దో ఏమంటుందో అనే ఫీలింగ్లో ఉండిపోయాడు. మధ్యలో ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు. సంజన రీతు ఆడమంటేనే ఆడాడు. ఎందుకంటే మళ్ళీ గివ్ అప్ ఇచ్చాడు అనుకో, ఆడియన్స్ ఏమనుకుంటారు, ఏంద్ర దానికి వీడు గివ్ అప్ ఇచ్చేస్తాడేంటి అనే ఫీలింగ్ ఆడియన్స్లో వస్తుంది. అదే ఆడి ఓడిపోయాడు అనుకో, అరే తన వంతు ప్రయత్నం చేసేయాడులే, ఓడిపోయాడులే అన్న సానుభూతి వస్తుంది. ఆ విధంగా ఆడాడు, ఓడిపోయాడు. అప్పుడు కన్నాడు కూడా, అదే నీ స్థానంలో అబ్బాయి ఉన్నట్టయితేనా అది ఆట వేరే లెవెల్ ఉండేది అన్నాడు. అంటే తనుజ పెద్దాక ఫిజికల్ అంటే ఆ మైండ్ని స్ట్రెస్ చేసింది బాగా. ఫిజికల్గా కూడా మైండ్ తోటి ఆడింది, మైండ్ తోటి ఫిజికల్గా డౌన్ చేసింది మన డెమాన్ని. డౌన్ అప్పటికి కూడా 2-3 సార్లు లాక్కెళ్ళి పక్కన పడేసాడు. ఒక పువ్వు పెట్టేసి అక్కడ పక్కెళ్ళి లాగేసాడు. అయినా కానీ ఒక కాలు పట్టుకున్నందుకే తనుజ కుంటుతుంది. ఇంకా దెబ్బతింది, ఇంకా ఉన్నదా గట్టిగా పట్టుకుంటే. ఎందుకంటే గౌరవని నిఖిల్నే ఒక్క చేతి తాపినాడు డెమాన్. తనుజ ఒక లెక్క కానీ ఫిజికల్ అని మైండ్ స్ట్రెస్ చేసింది కాబట్టి ఆ ఫీలింగ్లో ఉన్నాడు. పెద్దగా ఆడలేదని నాకు అనిపించింది, లేకపోతే డెమాన్ ఓడిపోవడం ఏంటి ఆ గేమ్లో అనిపించింది. తనుజే గెలిచింది. తనుజే గెలిచి ఎవరిని గెలవమంటే అక్కడ ఆ గెలుపుకి బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ గేమ్లో తను సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల ప్లస్ బయట కూడా ఓటింగ్ బాగుంది. దానివల్ల కూడా ఫస్ట్ పొజిషన్లో సేఫ్ జోన్లోనే ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చి సంజన ఉంది. సంజన పాప నిన్న బాగా ఏడ్చింది. బాండింగ్ అంటాడు, ఇమ్ము వల్ల నాకేమి ఫేవర్ ఏం జరగలేదు, నేను వద్దన్నాగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అని బాగా ఏడ్చేసింది పాపం. ఏడ్చింది. తన వంతు ప్రయత్నం చాలా బాగా ఆడింది. చాలా అంటే చాలా బాగా ఆడింది. తాడు పట్టుకోవడం ఏంది, ఆ తాడు పట్టుకొని చేతులను బొబ్బలు వచ్చేసింది. ఆ తాడు పట్టుకోవడం, ఫోల్డ్ చేయటం, దాన్ని లెవెల్ చేసుకోవడం, లాగటం, చుట్టూ వెళ్ళి బాల్ తెచ్చుకొని వేయటం. దాంట్లో ఇమ్మానుయేల్ ఫస్ట్ తాడు వదిలేసాడు. అది ఈ సంచాలకం రీతు గమనించకుండా అందరి ఫోకస్, అందరి చూపు అంతా కూడా సంజన గారి మీదే ఉంది. ఈ సంజన గారు తాడు వదలంగానే వదిలింది అవుట్ ఆఫ్ ద గేమ్ అని కన్సిడర్ చేసేసారు. కానీ ముందు వదిలేసింది ఇమ్మానుయేల్. వదిలేసి మళ్ళీ పట్టుకున్నాడు. మరి ఇమ్మానుయేల్ అన్నిట్లో కూడా నాకు సార్ కూడా ఇమ్మానుయేల్ డెసిషన్ తీసుకుంటాడు కదా, మరి నేను వదిలేశాను అని ఎందుకు అనలేకపోయాడు? తర్వాత నాకు సార్ ఒకవేళ వీడియో చూపిస్తే ఇమ్మానుయేల్ నువ్వు తాడు వదిలేసి చూసుకొని చూపిస్తే అప్పుడు రీతు సంగతి ఏంటి, ఇమ్మానుయేల్ సంగతి ఏంటి? కొంచెం కూడా సంజనాకి హెల్ప్ చేసినట్లేదు ఇమ్మానుయేల్. ఆల్రెడీ ఫౌల్ గేమ్ ఆడాడు. మరి ఆ ఫౌల్ గేమ్ రేపు నాకు సార్ చూపిస్తాడు లేదో కానీ సంజన అయితే 2 గుడ్ బాగా ఆడింది. దానికి మించి ఇది ఓటింగే కాకుండా బిందాస్గా టాప్ 5లో ఉంటుంది సంజన గారు. ఇదే కాకుండా మన వారం అంతా కూడా చక్రం తిప్పేసింది బిగ్ బాస్ 9లో. తర్వాత బిగ్ బాస్ వాళ్ళ చేతే బతులు ఆడించుకుంది కాబట్టి ఆడియన్స్ కూడా చాలామంది ఓటింగ్ పెరిగింది. సెకండ్ పొజిషన్లో సేఫ్ జోన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో బన్నీ గారు ఉన్నారు. బన్నీ గారు కొంచెం కెప్టెన్ అవ్వలేదు, అదొకటైతే. రెండోది
నిన్న కొంచెం బాగానే ఆడాడు, డెమాన్ తోటి బాగానే ఆడాడు. కొంచెం దివ్య బయటికి వెళ్ళింది కదా, అన్నా చెల్లి బాండింగ్ అనేది ఏందో కొంచెం క్రియేట్ అయింది అక్కడ వెళ్ళేటప్పుడు. దానివల్ల కూడా కోటింగ్ అనేది పడతా ఉంది. కొంచెం థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ నిన్న గివ్ అప్ ఇవ్వటం, తర్వాత నడుము నొప్పి తగ్గలేదేమో, నడుము నొప్పి కొందానికి కింద పడి దొర్లాడటం పాపం. డెమాన్ అయితే చాలా బాధపడుతున్నాడు, చాలా ఆడుతున్నాడు కానీ తర్వాత బాధపడతా ఉన్నాడు. అది గివ్ అప్ ఇవ్వలేదు కానీ ఆడాడు. ఒకటే మాట అన్నాడు, ఎలా ఆడింది ముఖ్యం, ఓడింది గెలిచింది కాదు, ఎంత పోర్టు పెట్టాం ఎంత ఆడింది ముఖ్యం అంటారు. కాబట్టి ఆడియన్స్ కూడా అదే చూస్తారు. గెలిచాడా ఓడాడు పక్కన పెడితే తన వంతు ప్రయత్నం ఎంతవరకు చేసాడు అనేది చూస్తారు. కాబట్టి అదే చూస్తారని డెమాన్ రీతుతో అంటున్నాడు, ఎందుకు నువ్వు అట్లా ఆడేవంటుంటే. కానీ తను కూడా ఒక పువ్వు పెట్టి వాడిద్దరిని బ్లాక్ చేయాలని చూశాడు. ఈ తను ఏ ఫిజికల్ అవుతున్న ఫిజికల్ గోల్ చేస్తున్నా కదా వదిలేసాడు, అంతే తప్పితే డెమాన్ కావాలని చేసింది కాదు. అది ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో రీతు ఉంది. రీతు అబ్బా లెక్కలు బాగా వచ్చు రీతుకి. తర్వాత సంచాలక గుండి కూడా అన్ని ఫౌల్ గేమ్లు ఆడుతుంటుంది, ఫెయిల్ అవుతుంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంటుంది, కొత్త కొత్త రూల్స్ పెడతా ఉంటుంది. అయినా కానీ ఇమ్మాన్ల ఫౌల్ గేమ్ పెడితే గమనించలేదు అక్కడ రీతు. మరి రేపు నాకు సార్ అడుగుతాడు చూడాలి. ఆయన రీతు బాండింగ్ తోటి ఇంతవరకు వచ్చింది కాబట్టి మరి ఇక ముందు కూడా బాండింగ్ తోటి టాప్ 5 వరకు ఉంటుందా లేదనేది బయటికి వెళ్ళిపోద్దా చూడాలి. ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. సిక్స్త్ పొజిషన్ వచ్చినప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడు. ఇందాక మనం చెప్పినట్టు టికెట్ ఫినాలే కనుక ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచి ఏమన్నాడంటే మాత్రం 13-14 వరకు ఇమ్యూనిటీ వస్తుంది, టాప్ 5లో ఉంటాడు. ఇంటికి వెళ్ళే పని ఉండదు సుమన్ శెట్టి. నెక్స్ట్ ఉన్న రీతు వెళ్ళిపోతుంది. లేదు సుమన్ శెట్టి ఓడిపోయి వేరే వాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళు టాప్ 5లో ఉంటారు. 13-14 వాళ్ళకి ఎవరు గెలిస్తే వాళ్ళకి 13-14 ఇమ్యూనిటీ వస్తుంది, టాప్ 5లో ఉంటారు. సుమన్ శెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సుమన్ శెట్టి ఇప్పటివరకు చేసింది ఏం లేదు. అమ్మో ఖచ్చితంగా కూర్చుంటాడు సైలెంట్గా, ఏం మాట్లాడో ఉన్నాడో లేదో కూడా తెలియదు. గేమ్లో అయితే కొంచెం బాగా ఆడతాడు. నిన్న గేమ్లో కూడా ఏం జరిగింది ప్రోమోని బట్టి నేను నెక్స్ట్ ప్రోమో పెడతాను, దాన్ని బట్టి క్లియర్గా ఏం జరిగింది మాట్లాడదాము. ఇప్పుడైతే సుమన్ శెట్టి లాస్ట్లో ఉన్నారు. మీ సపోర్ట్ ఎవరికి, మీ ఓటు ఎవరికి అనేది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.